క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈరోజు మనమందరము కూడా పాస్కా 5వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 5వ ఆదివారంలో తల్లి శ్రీసభ ద్వారాగా మనకందరికీ ఒక చక్కని 3 దివ్యగ్రంథ పఠనాలు అనుగ్రహించబడినాయి. ఈ దివ్యగ్రంథ పఠనాల్ని మనమందరం కూడా కలిసి నిశ్చితంగా పరిశీలిస్తూ ఆ పఠనాలు మనకు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి, మనం ఏ విధంగా మన జీవితాలు మలుచుకోవాలి, నూతనీకరించుకోవాలి అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా కూలంకుషంగా ధ్యానించడానికి మనం ప్రయాసపడదాం. ఈ పవిత్రమైనటువంటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్తలు మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఈరోజు సువిశేష భాగాన్ని యోహాను శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనితో అనుసంధానంగాని మొదటి పట్టణాన్ని, రెండో పట్టణాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ముందుగా సువిశేష భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సువిశేషంలో యేసుప్రభు పదే పదే మాట్లాడేటువంటి మాట, పలికే పదం ఏంటంటే మహిమ. మనుష్య కుమారుడు మహింపరపబడుతున్నాడు, మనుష్య కుమారుని యందు భగవంతుడు మహింపరపడుతున్నాడు. కాబట్టి మహిమ అనేటువంటి పదాన్ని మనం పదే పదే చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం సువిశేష భాగంలో. అసలు యేసుప్రభుని మహిమ అంటే ఏంటి, తండ్రి దేవుని మహిమ అంటే ఏంటి, వీరి ఇరువురి మహిమ ద్వారాగా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు మహిమ అనగా ఏంటి? అసలు ఈ మహిమ యోహాను శుభవార్త ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మహిమ అంటే ఏంటి, ద గ్లోరీ అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మహిమ అనేటువంటి ఈ పదాన్ని, ఈ అద్భుతమైనటువంటి ఆ పదాన్ని ధ్యానం చేసే ముందు ఈరోజు సువిశేష భాగం అనేది మొదటగా ఒక ముఖ్యమైనటువంటి వాక్యముతో మొదలవుతూ ఉంది, ఒక సెంటెన్స్తో మొదలవుతూ ఉంది. ఆ సెంటెన్స్ ఏంటంటే మనం చూస్తూ ఉన్నాము కదా, యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయిన పిమ్మట, యోధా వెళ్ళిపోయిన పిమ్మట. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుంటే మనకు అర్థమవుద్ది. యోధా వెళ్ళిన పిదప యేసు ఇట్లు పలకటం ప్రారంభించారు. యోధా ఇస్కరియోతు వెళ్ళిపోవటానికి యేసు మాట్లాడక సంబంధం ఏంటంటే, యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని యొక్క అడుగుజాడలో నడవటం మానేశాడు. ఆయన యొక్క గతాన్ని మనం చూస్తే గనక, ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే కనుక, యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని యొక్క శిష్యుడిగా చేరటానికి ముందే అతడు యొక్క బందిపోడు దొంగ బరబ్బా అనుచరుడు. అతడు బందిపోడు దొంగ బరబ్బా అనుచరుడు, నరహంతకుడు. దేశంలో అల్లకొల్లలు సృష్టించడానికి అతడే ప్రధాన పాత్ర పోషించాడు. అయితే యేసు ప్రభుకి ఇది తెలిసినా కూడా తనను తన శిష్యుడిగా అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. ఎందుకంటే యోధా ఇస్కరియోతుకు మారు మనసు కలుగుతుందేమో, మారు మనసుకు మరో అవకాశం అన్నట్లుగా ఒక అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు యోధా ఇస్కరియోతుకి. 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఉన్నాడు యోధా ఇస్కరియోతు. యేసు ప్రభుకి సన్నిహితంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు యోధా ఇస్కరియోతు. అయితే ఒక ప్రముఖమైన స్థానాన్ని కూడా యేసుక్రీస్తు ఆ 12 మందిలో కన్నా యోధా ఇస్కరియోతుకి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటంటే ఆర్థిక వ్యవహారాల బాధ్యత. డబ్బుల సంచిని యోధా ఇస్కరియోతుకి అప్పగించాడు. అంతేకాకుండా 11 మంది శిష్యులతో పాటుగానే యోధా ఇస్కరియోతు పాదాల కూడా యేసు ప్రభు కడిగాడు. అలాగే కడరాత్రి భోజన సమయంలో కూడా యోధా ఇస్కరియోతుని తన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఎంత ప్రముఖమైన స్థానాన్ని యోధా ఇస్కరియోతుకి ఇచ్చినా కానీ యోధా ఇస్కరియోతులు మాత్రం మారు మనసు అనేది కలగల, మార్పు అనేది రాలా. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్, దేర్ ఇస్ నో రిన్యూవల్ ఇన్ హిమ్ యోధా ఇస్కరియోతులో. అలాగే ఆ విధంగా మార్పు రాకపోవటంతో యేసుక్రీస్తు ముఖం మీదే హెచ్చరించడం, తన ముందే గద్దించడం,
తన ముందే మొఖ మీద చెప్పేయటం ఆ విధంగా యేసుప్రభు చేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. ఎక్కడది మనం చూస్తూ ఉన్నాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయము 18 వచ్చిన మనం చదివితే కనుక మనకు చక్కగా అర్థమవుతూ ఉంది. చదవండి ఒకసారి. నేను మీ అందరి విషయమై మాట్లాడుటలేదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో నాకు తెలియను, కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా నేర్చును అని లేఖనము నెరవేరినట్లు ఇది అంతయు జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నాతో భుజించువాడే నాకు వ్యతిరేకంగా లేస్తాడు, నన్ను అప్పగిస్తాడు, నన్ను శత్రువులకు అప్పగిస్తాడు అనే మాట యోధా ఇస్కరియోతు ఉన్నప్పుడే యేసు ప్రభు చెప్పాడు అనమాట. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం. యోధా ఇస్కరియోతు ముందే ఈ మాట మాట్లాడుతున్నాడు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టంగా పలికాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభుకు ముందే తెలుసు యోధా ఇస్కరియోతును శిష్యవర్గంలో ఒకటిగా చేర్చుకోవడానికి ముందే యేసు ప్రభుకు తెలుసు. కాబట్టి మార్పు కోసం అవకాశం ఇచ్చాడు, నూతనత్వం కోసం అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు. అయినా కానీ యోధా ఇస్కరియోతు మారలా. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్. కాబట్టి ఇక్కడ ముఖమే చెబుతున్నాడు ఈ రెండు సందర్భాల్లో. మరి మూడో సందర్భంలో యేసు ప్రభు యోధా ఇస్కరియోతు ఉన్నప్పుడే ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు, ఒక గద్దింపు మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుడిని అప్పగించువానికి అయ్యో అనర్థము అతడు పుట్టకుండా ఉండినా గాని ఎంతో మేలయ్యేది, ఎంతో బాగుండేది. మనుష్య కుమారుని అప్పగించేవాడికి అయ్యో అనర్థము, అతడు పుట్టకుండా ఉన్నా కానీ బాగుండేది అనేది యేసుప్రభుని యొక్క ఆవేదనతో కూడినటువంటి మాట యోధా ఇస్కరియోతు పట్ల. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ మూడు సందర్భాలు కూడా యోధా ఇస్కరియోతు ముఖం మీద చెప్పాడు మారతాడేమోనని, మారు మనసు పొందుతాడేమోనని. అలాగని ఈ 11 మంది అపోస్తలులు మంచివాళ్ళు అంటే వీళ్ళు కూడా యేసుప్రభుని తృణీకరించారు, వీళ్ళు కూడా యేసుప్రభుని విడిచిపెట్టేశారు, యేసుప్రభుని వదిలిపెట్టేసి పారిపోయారు. కాబట్టి ఇక్కడ ఈ 11 మంది ఏమో యేసుప్రభుని మళ్ళా అనుసరించడం మొదలుపెట్టారు, యేసుప్రభుని శరణ కోరుకోవటం మొదలుపెట్టారు, యేసుప్రభునిక అడుగుజాడలు నడవటం మొదలుపెట్టారు ఈ 11 మంది. కానీ యోధా ఇస్కరియోతు మాత్రం పూర్తిగా తొలగిపోయాడు, పూర్తిగా దారి తప్పేశాడు యోధా ఇస్కరియోతు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు మనకు కూడా ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. మన మార్గాన్ని సరి చేసుకోమని, మన దారి సరి చేసుకోమని, మనల్ని మనం సరిదిద్దుకోమని, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారాగా మన హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. దారి సరి చేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో అనే మాటలు మనతో కూడా చెప్తూ ఉంటాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యోధా ఇస్కరియోతు దేవునికి దగ్గర అవటానికి బదులుగా సైతానుకు దగ్గర అవటం మొదలుపెట్టాడు. దేవుని మహిమను పొందటానికి బదులుగా సైతానుకు దగ్గర అయిపోతూ ఉన్నాడు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు, సైతాన్ మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టేశాడు ఇక్కడ యోధా ఇస్కరియోతు. కాబట్టి ఈ మహిమ ప్రాసెస్లో యోధా ఇస్కరియోతు పూర్తిగా దారి తప్పేశాడు, పూర్తిగా తొలగిపోయాడు. కాబట్టి సైతానుగా మారిపోవటానికి, సైతాను దూతగా మారిపోవటానికి, ఆ సైతాన్ని లూసిఫర్ యొక్క ఆ అవతారంలో, ఆ ప్రాసెస్లో బాగా దగ్గరైపోయాడు యోధా ఇస్కరియోతు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మహిమ పొందే ప్రక్రియ పక్కన పెట్టేసి ఇటర్నల్ డామినేషన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు యోధా ఇస్కరియోతు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు సువిశేషానికి ముందు వచనం అనమాట. అది ఏంటది? అది రాత్రి వేళ. యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయిన సమయం ఏంటంటే అది రాత్రి వేళ. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ రొట్టెను తీసుకుని దాన్ని చేత్తో పట్టుకుని అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయాడు బయటికి. అనగా న్యాయాధిపతులతో, సెనగేటరీ సభ్యులతో కొమ్మక్కైపోతూ ఉన్నాడు, బేరసారాలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. నేను ఆయన అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు. కాబట్టి అప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది.
సైతాను దూతగా ప్రక్రియ మొదలుపెట్టేశాడు ఆల్రెడీ. ఆ ప్రాసెస్ మొదలైపోయింది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి లూసిఫర్గా, సైతానుగా అవతారం ఎత్తు ఉన్నాడు ఇక్కడ ఈ యోధా ఇస్కరియోతు. రాత్రి అంటే భయంకరం, రాత్రి అంటే సైతాను, చీకటి అంటే సైతాను. కాబట్టి రాత్రి వేళ వెళ్ళిపోయాడు అంధకారంలోకి, అజ్ఞానంలోకి యోధా ఇస్కరియోతు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, గ్రహించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యోధా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వెంటనే యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఏమన్నట్టున్నాడు? యేసుప్రభునికి మహిమ ప్రారంభమైంది. యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య మాట్లాడే మాట ఏంటంటే మహిమ ప్రారంభమైంది. ద గ్లోరీ హ్యాస్ బిగన్. అది ప్రారంభమైపోయింది. యేసుప్రభుని యొక్క మహిమ ప్రారంభమైంది, తండ్రి దేవుని యొక్క మహిమ ప్రారంభమైంది అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం ఈనాడు సువిశేషం ద్వారాగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. యోహాను సువార్త ప్రకారంగా యేసయ్య మహిమ ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ఏంటంటే యేసుప్రభుని యొక్క శ్రమలు, సిలువ, మరణము, పునరుత్థానము. అదే మహిమ, యేసుప్రభుని యొక్క మహిమ. కాబట్టి ఆ యేసుప్రభుని యొక్క మహిమ యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. అనగా ఏంటి? యేసుప్రభు శత్రువుల చేతికి అప్పగించబడబోయేటువంటి సమయం, యేసుప్రభు సైతాను చేతులకు వెళ్ళేటువంటి సమయం, ఆయన శిలువ శ్రమల కాలము సమయం అనేది మొదలైంది. కాబట్టి ఆ శ్రమలే యేసయ్య మహిమ, ఆ సిలువే యేసయ్య మహిమ, ఆ నిందలు అవమానాలే యేసుప్రభుని యొక్క మహిమ, ఆ శిలువ మరణము, వేదన, మరణపు ఆ బాధలన్నీ కూడా యేసుప్రభుని యొక్క మహిమది అనేది ఇక్కడ విషయం మనం గమనిస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఈ లోకమునకు అసలు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు జన్మించాడు? ఆయన ఎందుకు మరణించాడు? ఆయన ఎందుకు పునరుత్థానం అయ్యాడు? పునరుత్థానం అయిన తర్వాత కూడా 40 రోజులు తన అపోస్తలులకి, తన అనుచరులకి, తన విశ్వాసులకి పదే దర్శనం ఎందుకు ఇచ్చాడు? ఆయన తాబోరు కొండ మీద యేసుప్రభు ఎందుకు దివ్య రూపధారణ చెందాడు అనే విషయం మనం ఇక్కడ ధ్యానం చేసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఎందుకు ఇవన్నీ కూడా చేశాడు? అసలు ఇవన్నీ చేయడానికి బలమైన కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ హిస్ బర్త్? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ హిస్ సఫరింగ్స్, రిజరెక్షన్ అండ్ రెసరెక్షన్ అపియరెన్సెస్? ఎందుకు అనే విషయాలు మనకు గ్రహిస్తే కనుక ఇది కేవలం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యుగ యుగాలుగా, తరతరాలుగా మానవులకు అందనటువంటి, మానవుల నుంచి రహస్యంగా దాచబడినటువంటి దేవుని స్వరూపము, దేవుని రూపము, దేవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాడో అని తెలుసుకోవటం కోసం చాలా మంది ఋషులు, మునులు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, ఎంతో మంది భక్తులందరూ కూడా ప్రయత్నం చేశారు. ప్రభుని శరణం వేడుకున్నారు, మాకు చూపించండి ప్రభు మీ రూపాన్ని అని చెప్పని. కాబట్టి దేవుని యొక్క రూపాన్ని ఈ రోజున ఆయన పునరుత్థానం ద్వారాగా, శిలువ శ్రమల మరణ పునరుత్థానాల ద్వారాగా, దివ్య రూపధారణ ద్వారాగా ఆయన మహిమను మానవులకు తెలియచేసుకుంటూ ఉన్నాడు, ఎరుకపరుచుకుంటూ ఉన్నాడు. జీసస్ ఈజ్ మేనిఫెస్టింగ్ హిస్ గ్లోరీ టు ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అని ప్రభుని యొక్క మహిమను యేసుప్రభు చూపిస్తున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మహిమ, యేసుప్రభుని యొక్క మహిమ, అది మనం గమనించవలసిన విషయం ఏంటంటే ముందుగానే ఆ మహిమ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది కాదు. అది యేసయ్య మహిమ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది కాదు. అది ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్టర్నల్ బట్ ఇట్ ఈస్ ద ఇంటర్నల్. ఇన్నర్నెస్ అంటే ఆంతరంగికంగా యేసయ్యలో ఉన్నటువంటి మహిమే అది ప్రజలకు కనిపించింది, మనకు కనిపిస్తూ ఉంది ఆ యేసయ్య మహిమ. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది లోపలే ఉంది, అది బయట లేదు. బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళింది కాదు అది మహిమ, ద గ్లోరీ అనేది. కాబట్టి ఇక్కడ మహిమ అనేది యేసు ప్రభులో ఉంది. ఆ మహిమే అనుకూల సమయమైన శిలువ శ్రమల మరణ పునరుత్థానాల ద్వారాగా అది బయటకు వస్తుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనలో కూడా అటువంటి మహిమ ఉంది, మనలో కూడా ఆ మహిమ దాగి ఉంది. ద గ్లోరీ ఈస్ దేర్ విత్ ఇన్ us ఇన్ ద ఇన్నర్నెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనలో కూడా ఆ మహిమ ఉంది. మీరు కూడా నాలాగే మారగలరు, మీరు కూడా నాలాగే మహిమను పొందగలరు. ఆ మహిమ మీలో కూడా ఉంది, ఆ ఘనత మీలో కూడా ఉంది అని యేసు ప్రభు మనకందరికీ తెలియచేయటం కోసమే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, ఆనాడు అపోస్తలులకి, ఆనాడు విశ్వాసులకి, ప్రథమ క్రైస్తవులందరికీ కూడా 40 రోజులు కూడా దర్శనమిచ్చి తన మహిమను ప్రదర్శించుకున్నాడు. దేవుడు ఎలా ఉంటారు, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఇది యుగయుగాలుగా, తరతరాలుగా మనిషి యొక్క జ్ఞానానికి మించి
ఒక రహస్యంగా దాచబడినటువంటి ఇది దైవ దర్శనం, ఇది దైవ రహస్యం, ఇదిగో నేను దేవుడిని, నేను భగవంతుడిని అని చెప్పని యేసుప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసుకుందాం. ఆ మహిమ మనలో ఉంది అని అనడానికి ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్పని అనుకుంటూ ఉన్నాను. ఏంటంటే గమనించిన ఒక విషయాన్ని, ఏంటంటే ఒక అథ్లెట్ కావచ్చు, ఒక ప్లేయర్ కావచ్చు, ఒక క్రీడాకారుడు కావచ్చు. ఈ అథ్లెట్ లేదా ప్లేయరు లేదా క్రీడాకారుడు, అది వరల్డ్ కప్ అయినా కావచ్చు, ఏదైనా క్రికెట్ వరల్డ్ కప్ అయినా, ఫుట్బాల్ వరల్డ్ కప్ అయినా, ఏదైనా వరల్డ్ కప్ కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, ప్రియులారా. కాబట్టి ఈ వ్యక్తి ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, తన యొక్క లక్ష్యాన్ని ముందు పెట్టుకుని నిరంతరం సాధన చేసి కఠోరమైన శిక్షణ పొంది నియమాలు పాటించి నిబంధనలు పాటించి నిబద్ధతో కూడినటువంటి జీవితాన్ని, డిసిప్లినరీ లైఫ్ అనేది చేపట్టి నాలెడ్జ్ సంపాదించి జ్ఞానాలు సంపాదించి అలాగే సమయస్ఫూర్తిని అనుసరించి ఎంతో కష్టపడి శ్రమించి చెమటోర్చి దివారాత్రములు కూడా ప్రాక్టీస్ చేసి తాను ఆడబోయేటువంటి ఆటల గురించి తెలుసుకుని మెలకువలు నేర్చుకుని ఒలింపిక్స్లో పాల్గొనటం వల్ల, వరల్డ్ కప్లో పాల్గొనటం వల్ల అతడు మెరిసిపోతూ ఉంటాడు. నెంబర్ 1 ప్లేయర్గా మెరిసిపోతూ ఉంటాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించబడుతూ ఉంటాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ప్రకటించబడుతూ ఉంటాడు. ఉదాహరణ క్రికెట్ చూసుకుంటే కనుక 15 మంది సభ్యులు ఎన్నుకుంటారు క్రికెట్ టీంలో. అందులో కూడా 11 మందిని ఆడేస్తారు. ఆ 11 మందిలో ఒకరో ఇద్దరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంపాదిస్తారు. ఆ 11 మందిలో ఒక్కడే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సంపాదించుకుంటూ ఉన్నారు. ఏ విధంగా సాధ్యమైనది? అది బయట నుంచి వచ్చింది కాదు, అది లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అవి. దాన్ని ప్రాక్టీస్ ద్వారాగా, శిక్షణ ద్వారాగా, కఠోరమైనటువంటి సాధన ద్వారాగా ఆయన తను సిద్ధపరుచుకున్నాడు. అది బల్గర్లు, బిజ్జాలు, బిర్యానీలు తినుకుంటా కూర్చుంటే కనుక అటువంటి వెలిగేవాడు కాదు, అటువంటి గ్లోరీ పొందేవాడు కాదు. అన్ని వందల వేల మంది లక్షల మంది చప్పట్లకు అతను యోగ్యుడయ్యేవాడు కాదు అక్కడ. కాబట్టి ఆ మహిమ అనేది మనందరిలో కూడా ఉంది, ఆ వెలుగు అనేది మనందరిలో కూడా ఉంది. ఆ గ్లోరీ ఈజ్ దేర్ విత్ ఇన్ us. కాబట్టి ఆ మహిమ అందరిలో కూడా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే యేసుక్రీస్తు మనకందరూ కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ గోల్డ్ మెడల్ సంపాదించాలన్నా కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంపాదించాలా కానీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సంపాదించాలన్నా కానీ, ఏదైనా కానీ అతనిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని తను గ్రహించాడు. కాబట్టి దాన్ని పెంపొందించుకున్నాడు, దాన్ని డెవలప్ చేసుకున్నాడు, దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. సాధన చేసుకుంటూ, లక్ష్య సాధనకు ముందు చేసుకుంటూ కఠోరమైన శిక్షణ పొంది ఆయన సంపాదించాడు. దాన్ని అంటూ ఉన్నాం ప్రియబిడ్డలారా, మహిమ ప్రదర్శన అని మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా దీన్నే మనం అనుసరిస్తూ ఉండాలా, అందుకని యేసుప్రభు అంటారు కదా, ఏమని? యోహాను సువార్త 16వ అధ్యాయము 16-17 వచనం చదవండి, మనకు చక్కగా అర్థమవుద్ది. కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం తర్వాత మీరు నన్ను చూచెదరు అని చెప్పారు. ఇక్కడ కొంతకాలం అంటే ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరులారా, కొంతకాలం అంటే యేసుప్రభుని యొక్క సిలువ, శ్రమలు, అవమానాలు, నిందలు, అవహేళనలు ఇది అయిన తర్వాత 3వ రోజున యేసుక్రీస్తు పునరుత్తరం అవుతారు. అదే కొంతకాలం అయిన తర్వాత అంటే ఏంటి? భగవంతుడు నన్ను చూస్తారు, మీరు ఇది నన్ను చూస్తారంటే నాలో ఉన్నటువంటి భగవంతుడు, నేనే దేవుణ్ణి, నన్ను చూస్తారు మీరు భగవంతుడిగా. నేను భగవంతుడిని, భగవత్ స్వరూపిని. పునరుత్థానములో మీరు నన్ను చూస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుప్రభు ధృవీకరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, కాబట్టి అసలు శేషమైనటువంటి రూపము ఈ దేవుని రూపం, యేసయ్య రూపం. ఎన్నో వందల వేల కోట్ల యుగాలుగా దాచబడినటువంటి దేవుని యొక్క ప్రతిరూపమే యేసయ్య రూపం. ఇది బిడ్డలారా, ఆ యేసయ్య రూపాన్ని మానవులందరూ కూడా చూపిస్తూ ఉన్నాడు. ద గ్లోరియస్ ఫేస్ ఆఫ్ జీసస్ ఈజ్ షోన్ టు ఎవ్రీవన్. అందరికి చూపించాడు యేసుక్రీస్తు, ఇదిగో దేవుడు ఇలాగే ఉన్నారు, నేనే భగవంతుడిని, దేవుని యొక్క స్వరూపము. కాబట్టి నేను మహింపరచబడుతున్నాను, నాలో తండ్రి దేవుడు మహిమను పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మహిమ అంటే ఇదే ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి మనకు బయలుపడుతూ ఉంది, మనకు గోచరిస్తూ ఉంది ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఆధ్యాత్మికమైన మేలు ఏంటంటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? యేసుక్రీస్తు ఈ మహిమను పొందటం ద్వారాగా, తండ్రి దేవునికి ఈ మహిమను అందించడం ద్వారాగా యేసుప్రభు మనకేమిస్తున్నాడంటే మనందరినీ కూడా మనలో ఉన్నటువంటి మహిమను పెంపొందించడం కోసం,
వృద్ధి చేయటం కోసం మనందరినీ కూడా అవ్వమ్మ ఆదాము పాపం చేయటకి ముందుగా ఆదిమ స్థితి అని పిలుస్తూ ఉన్నాం. పాత స్థితి, ఆదిమ స్థితి, పాత స్థితి. వాళ్ళు పాపం చేయటకి ముందుగా వాళ్ళిద్దరూ కూడా అమరులుగా జీవించారు, దేవునికి సహచరులుగా జీవించారు, దేవునికి మిత్రులుగా జీవించారు. దేవుని మహిమలో వాళ్ళు బాగానే పొందారు. దేవుడు స్వయముగా ఆ పరలోకం నుండి కిందకి దిగి వచ్చి వారితో సంచరించడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ముచ్చడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కదా, ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి స్థితికి మనందరూ కూడా తీసుకెళ్ళాలి. అది యేసయ్య సంకల్పం. అటువంటి మహిమ స్థితికి మనందరూ కూడా తీసుకెళ్ళాలి. అది యేసుప్రభుని సంకల్పం. కాబట్టి మనం చూస్తున్నాం కదా, చదవండి ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో హానోకు అనేటువంటి ఒక పుణ్యాత్ముడు, దైవభక్తుడు, నీతిమంతుడు, దేవుని యొక్క సహచరుడు ఉన్నాడు హానోకు. చదవండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునికి సహచరుడై జీవించారు. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హానోకును కొనిపోయాడు. భగవంతుడు హానోకుని. ఇదే మహిమంటే ఇదే. దేవుడు హానోకుని తన మహిమతో తీసుకెళ్ళిపోయాడు, తన మహిమలో భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా మహిమతో నింపబడాలి. మనలో ఉన్నటువంటి ఆ మహిమను పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆ మహిమ ఉన్నటువంటి మనల్ని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏలియా ప్రవక్తను కూడా దేవుడు అగ్ని రథంతో ఏలియా ప్రవక్తని పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. అదే విషయాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి మహిమను మనం పెంపొందించుకుంటామో దాని వలన మనమందరం కూడా యేసు ప్రభువులే, మనమందరం భగవంతుని వలె మహిమతో నింపబడతామనేది విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మన క్రైస్తవ జీవితం అంటే మహిమతో కూడిన జీవితం. ఇది ఆ తండ్రి యొక్క మహిమలో మనం భాగస్థులం అవుతూ ఉన్నాం, క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మనం భాగస్థులం అవుతూ ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ క్రైస్తవ జీవితపు మహిమ ప్రక్రియలో మనం ఎప్పుడు కూడా దారి తప్పకూడదు. ఆ దారి వెంటే మనము నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ దారిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మహిమను పొందే క్రమంలో, మహిమను పొందే ప్రాసెస్లో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉండాలి. క్రీస్తుని వలె, తండ్రి దేవుని వలె నీతిమంతులు ఏ విధంగా అయితే మహిమను పొందారో మనం ఏ విధంగా మహిమను పొందగలం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు అక్వైర్ ద గ్లోరీ? మనకు ఆ గ్లోరీ, ఆ మహిమ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? దానికి బలమైనటువంటి ఆయుధాలు, సక్రమైనటువంటి మార్గాలు యేసుక్రీస్తు తండ్రి దేవుడు బైబిల్ మనకి ఇందుకు ఇస్తూ ఉంది. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 5 మెట్టుల్ని, ఈ 5 ప్రాసెస్ని, ఈ 5 నిరంతర ప్రక్రియల్ని మనం అవలంబిస్తే కనుక, వాటి ప్రకారంగా జీవిస్తే కనుక మనము కూడా తండ్రి దేవుని మహిమలో, కుమారుడు క్రీస్తుని యొక్క మహిమలో మనం కూడా భాగస్థులం అవుతాము. ఆ యేసు ప్రభు యొక్క గ్లోరీ మనకు కూడా వస్తుంది అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. చదవండి ఒకసారి యోహాను. ఏంటంటే ఇది మొదటి మార్గము, ఇది మొదటి బలమైనటువంటి ఆయుధం. ఇది భగవంతుడు మనకి ఇచ్చేది. ఏంటంటే అది ప్రేమ మార్గము. ఏంటది? ప్రేమ. ఇది ప్రేమ, ద లవ్ ప్రాసెస్. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ. ప్రేమ, ఆ ప్రేమను కలిగి మనం జీవించాలా. అది ఏ ప్రేమ? అది క్రీస్తు ప్రేమించిన ప్రేమే మనలో ఉండాలా. అందుకని యోహాను శుభవార్త మనం చదువుతున్నాం కదా, 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి మనకు ప్రసాదించను, మనకు దయచేసను, మనకు ఇచ్చివేశాడు, మన కోసం త్యాగం చేశాడు, మన కోసం బలి సమర్పించుకున్నాడు తండ్రి దేవుడు. ఎందుకని? మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, అధికంగా ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి కూడా ప్రాణార్పణ చేయించుకున్నాడు, త్యాగం చేశాడు తండ్రి దేవుడి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఇంకొక మాట అంటూ ఉన్నాం. ఏంటది? మన పాపాత్మలుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆయన మన పాపాత్మలంగా ఉన్నప్పుడే, మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. మన కోసం ప్రాణార్పణ చేయాలని చెప్పని నిర్ణయించుకున్నాడు అనే విషయాన్ని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి ఏంటి ఆ ప్రేమ అంటే ఏంటి? శత్రువులను కూడా ప్రేమించాలా, మన నాశనం కోరుకునే వాళ్ళు కూడా ప్రేమించాలా, మనకి ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ప్రేమించాలా, అందరినీ కూడా ప్రేమించాలా. దేర్ ఇస్ నో డిస్టింక్షన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఏ విధంగా కూడా తేడాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు.
జాతని, మతమని, కులమని, వర్ణమని, వర్గమని, భాష అని ఇటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరినీ కూడా ప్రేమించాలా. ఈ విశ్వ మానవులందరూ కూడా ప్రేమించాలా. అదే యేసుప్రభు మనకి ఇచ్చేటువంటి ప్రేమ అనేటువంటి అద్భుతమైన మార్గం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ యేసయ్య ఆ విధంగానే ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఆయన మార్గంలోనే ఈ ప్రేమ ప్రక్రియలో ముందుకు కొనసాగుతూ ఉండాలా. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ ఇది. కాబట్టి ఈ ప్రాసెస్ లో మనం అందరూ కూడా ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి శత్రువులను ప్రేమించాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ శత్రువులను కూడా మనం ప్రేమించాలి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ అది పాసిబులే, అది సాధ్యమవుతుంది మనకు కూడా. ఏ విధంగా? యేసు ప్రభుని యొక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ యేసుప్రభుని యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి జీవిస్తే, యేసుప్రభుని యొక్క తత్వాన్ని, యేసుప్రభుని యొక్క ఆలోచనని మనం కలిగి జీవిస్తే అది కూడా మనకు సాధ్యమవుతుంది. శత్రువులను కూడా ప్రేమించేటువంటి గుణం అనేది మనలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రేమకు నిర్వచనం యేసుక్రీస్తు, ప్రేమకు అడ్రస్సు, ప్రేమకు చిరునామా యేసుక్రీస్తు, ప్రేమకు రూపం యేసుక్రీస్తు. యేసే ప్రేమ యేసు. కాబట్టి ఈ ప్రేమే మహిమ, యేసు ప్రభువే ఒక మహిమ. కాబట్టి మనం కూడా యేసయ్యలాగా ప్రేమ కలిగి జీవిస్తే, యేసయ్య పొందినటువంటి ప్రేమే మనం కూడా కలిగి జీవిస్తే మనము కూడా మహిమలో భాగస్థులం అవుతూ ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది మనకు స్పష్టమవుతూ ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ ప్రేమతోనే యేసయ్యలో ఏ ప్రేమ అయితే ఉందో, యేసయ్యలో ఎటువంటి ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమతోనే మానవులను స్వస్థపరిచాడు, మానవులను దీవించాడు, మానవులకు బోధించాడు, మనుషుల మధ్యన జీవించాడు ఆయన అదే ప్రేమతో ప్రియబిడ్డలారా. కాబట్టి మనం కూడా ఇదే ప్రేమతో, యేసయ్య ప్రేమతోనే యేసయ్య చేసినట్లే మనం కూడా చేస్తే యేసయ్య మహిమలో మనం కూడా భాగస్వాములం అవుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా ఏంటంటే అసలు దేవుడు, అసలు సృష్టికర్త, అసలు భగవంతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞాని దేవుడైనటువంటి ఆ ప్రభు అసలు ఎందుకు ఏడవాలి? దేవుడు ఏడవటం ఏంటి? దేవుడు దుఃఖించడం ఏంటి? దేవుడు బాధపడటం ఏంటి? దేవుడు శ్రమ పడటం ఏంటి? దేవుడు రక్త కన్నీరు కార్చడం ఏంటి? దేవుడు లొంగిపోవటం ఏంటి సైతానికి? దేవుడు ఒదిగిపోవటం ఏంటి? దేవుడు తను తగ్గించుకోవటం ఏంటి? కాలానికి, సమయానికి, సందర్భానికి ఆయన బందీ అయిపోవటం ఏంటి? కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవన్నీ కూడా జరిగినాయి? ఎందుకు దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే అదే యేసుప్రభుని యొక్క మహిమ, అదే దేవుని యొక్క మహిమ, అదే దేవుని యొక్క ప్రేమ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు లాగానే ఈ విధంగానే చెయ్యాలా, ఆయన అడుగుజాడలో మనం నడవాలా. లవ్ ప్రాసెస్ లో ఇది నిరంతరమైన ప్రక్రియ. కాబట్టి నిరంతరం కూడా ఆ ప్రక్రియలో, ఆ ప్రాసెస్ లో మనం ముందుకు నడుస్తూ ఉండాలి. అప్పుడే యేసయ్యకున్నటువంటి మహిమ, తండ్రి దేవునికి ఉన్నటువంటి మహిమ మనకు కూడా వర్తిస్తుంది, మనం కూడా పొందుకుంటాం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఇదే దేవుడి మహిమ, ఇదే దేవుని ప్రేమ అనే విషయం మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే యేసు మరణంతోనే అసలు మనిషి యొక్క విలువ తెలిసింది, బయటికి మనిషి యొక్క యోగ్యత తెలిసింది, మనిషి ఎంత గొప్పడో అర్థమైంది. ఇక్కడ ఎంత మంచోడైతే, ఎంత మహిమతో నింపబడితే, ఎంత యోగ్యతతో ఉంటే భగవంతుడే యేసుక్రీస్తే తన ప్రాణాన్ని, తన జీవితాన్ని మన కోసం సమర్పించుకుంటాడు. భగవంతుడు మన కోసం బాధలు పడతాడు, భగవంతుడు మన కోసం ఏడుస్తాడు, భగవంతుడు మన కోసం దుఃఖిస్తాడు. ఎందుకనంటే మనిషిలో ఆ భగవంతుని యొక్క మహిమ ఉంది కాబట్టి, మనిషి దేవుని యొక్క సహచరుడు కాబట్టి, దేవుని యొక్క స్నేహితుడు కాబట్టి, ఆ స్నేహం అనేది, ఆ సహచరత్వం అనేది జన్మపాపం ద్వారా పోయింది అది. కాబట్టి ఆది స్థితికి మనందరూ కూడా మరల్చడం కోసం, పూర్వం ఉన్నటువంటి ఆ మహిమ స్థితిలోకి నడిపించడం కోసం యేసుక్రీస్తు మనతో పాటే జీవించాడు, మన కోసం మరణించాడు. అప్పుడు అర్థమైంది మనిషి యొక్క విలువ, మనిషి యొక్క యోగ్యత, మనిషి యొక్క గొప్పతనం, మనిషి యొక్క మహిమ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. అందుకని మన వాక్యం చదువుతున్నాం కదా, ఏంటది? ఆయన తన రక్తం ద్వారాగా మనకు వెలకట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన పవిత్రమైన రక్తం ద్వారాగా ఆ రక్తాన్ని వెలకట్టి తండ్రి దేవునికి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. అంటే మనం ఎంత యోగ్యులమో దేవుని ప్రేమకు, దేవుని యొక్క మహిమకి. కాబట్టి మనిషి యొక్క గొప్పతనం అనేది ఇక్కడ దాగి ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనిషి పైకి పాపాత్ముడిగా ఉన్నా కానీ అంతరాత్మలో
అంతరాత్మలో, ఆత్మలో దేవుని మహిమ అనేది ఉంది. అది పెంపొందాలా, అది పెరగాలి, అది పెద్దదవ్వాలి అని చదువుతున్నాం కదా. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం ఏమంటారండి ఇక్కడ గ్రంథకర్త యేసుప్రభు అంటున్నారు. చదవండి ఒకసారి. మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు వెలుగు ఉండగానే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచండి. గమనించండి, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు వెలుగు కాబట్టి ఆ వెలుగును మీరు పొందుకోవాలంటే విశ్వాసముతో ఆ వెలుగు దగ్గరికి మీరు రావాలా. యు ఆర్ వర్తీ ఆఫ్ గాడ్స్ లైట్, యు ఆర్ వర్తీ ఆఫ్ గాడ్స్ లవ్, యు ఆర్ వర్తీ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. కాబట్టి ఆ మహిమని, ఆ కాంతిని, ఆ వెలుగును మనం పొందుకోవాలా యేసయ్య దగ్గర నుంచి. కాబట్టి మనమందరం కూడా ప్రేమతో జీవించాలి. యేసయ్య ప్రేమ మనలో ఉండాలి, యేసయ్య శాంతి మనలో ఉండాలి, యేసయ్య గుణగణం మనలో ఉండాలి, యేసయ్య తత్వం మనలో ఉండాలి. అప్పుడే యేసయ్య యొక్క మహిమలో, తండ్రి దేవుని యొక్క మహిమలో మనం కూడా బాగానే పొందిన వాళ్ళం అవుతాం. యేసయ్య లాగానే మనం కూడా మహిమతో ప్రకాశిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మొదటి మార్గం మనం మహిమను పొందడానికి. యేసయ్య లాగా, తండ్రి దేవుని లాగా మహిమను పొందడానికి ఇది మొదటి మార్గం. ప్రేమ, ఇది లవింగ్ ప్రాసెస్, ఇది నిరంతరమైన ప్రక్రియ. దీని నుంచి మనం ఎప్పుడు కూడా జారిపోకూడదు, దారి తప్పకూడదు. ఆ ప్రేమే మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం అవ్వాలి. ప్రియబిడ్డలారా, యేసయ్య ప్రేమించినట్లుగానే మనం కూడా ప్రేమిస్తూ ఉండాలి. అదే ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఈ 5వ పాస్కా ఆదివారం రోజున. కాబట్టి ఇక్కడ మనలో మహిమను పెంపొందించుకోవడానికి, మనలో పరిపూర్ణంగా మహిమ రావడానికి రెండవ మార్గం ఏంటంటే, రెండవ ఆయుధం ఏంటంటే క్షమాపణ. ప్రియబిడ్డలారా, ఫర్గివింగ్ ప్రాసెస్, ఇది కూడా నిరంతరమైన ప్రక్రియ. పేతురు గారు అడుగుతున్నాడు యేసుప్రభుని, ప్రభువా, నా సహోదరుడు, నా ఇరుగు పొరుగు వాడు నా ఎడల తప్పిదం చేసినట్లయితే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోద్దా? 7 సార్లు సరిపోద్దా అని పేతురు అడిగితే యేసుప్రభు అన్నాడు, 7 సార్లు కాదు పేతురు, 779 సార్లు క్షమించాలి. అంటే ఏంటి? అన్కండిషనల్ ఫర్గివ్నెస్, నిరంతరమైనటువంటి క్షమాపణ, నిరంతరమైన క్షమాపణ, అన్కండిషనల్ ఫర్గివ్నెస్. నిరంతరంగా మనం క్షమిస్తూనే ఉండాలా మన ఇరుగు పొరుగు వారిని. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి, నిరంతరంగా మన పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన ఎడల పాపం చేసిన వారిని, ద్రోహం చేసిన వారిని, నష్టపరిచిన వారిని మనం కూడా నిరంతరంగా క్షమిస్తూ ఉండాలా. దెర్ ఇస్ నో బౌండరీ, దెర్ ఇస్ నో ఫెన్సింగ్, దెర్ ఇస్ నో లిమిట్లెస్ ఫర్గివ్నెస్, బౌండరీలెస్ ఫర్గివ్నెస్. కాబట్టి అటువంటి క్షమాపణ మనం కూడా మన తోటి వారి పట్ల చూపించాలని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి చదవండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి. మనకు అర్థమవుతుంది యేసు ప్రభు ఏ విధంగా అయితే శిలువ మీద వేలాడుతూ యేసు ప్రభుని కఠినంగా కొట్టిన వారిని, గడ్డం పట్టుకు లాగిన వారిని, ముఖం మీద గుద్దిన వారిని, ముఖం మీద ఉమ్మేసిన వారిని, కఠినాత్ములుగా ఉండి వ్యవహరించినటువంటి ఆయన యొక్క శిలువ మరణ ఆ కార్యములో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ చెప్పిన మాట వినండి. అదే మనకు ఆదర్శం. అప్పుడు యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో దట్ వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి, నేను వాళ్ళని ప్రేమించా, చివరి వరకు వాళ్ళని ప్రేమించా, నేను ప్రేమించిన బిడ్డల వాళ్ళు, కాబట్టి నా ప్రేమ వారిలో ఉండాలా. కాబట్టి ఏం చేయాలి? మీరు వారిని క్షమించండి, ఈ పాపాలన్నిటి కూడా వారి మీద మోపకండి, ఈ తప్పులన్నీ కూడా వారి మీద మోపకండి, వారు తెలియకుండా చేస్తున్న తప్పులన్నీ కూడా. కాబట్టి వారిని క్షమించండి అనేటువంటి అన్కండిషనల్ ఫర్గివ్నెస్ యేసు ప్రభు చూపిస్తున్నాడు ఒక ఆదర్శంగా. మనం కూడా ఇదే విధముగా అనంతమైనటువంటి క్షమాపణాన్ని మనం కలిగి ఉండాలని ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి ఇక్కడ నాట్ ఎక్స్క్లూసివ్ ఫర్గివ్నెస్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూసివ్ ఫర్గివ్నెస్, ఇట్ ఈస్ ఇన్క్లూసివ్ ఫర్గివ్నెస్. అందరినీ కూడా క్షమించాలా, అందరినీ ప్రేమించాలా, అందరినీ క్షమించాలా. మనకందరికీ కొలమానం యేసయ్య క్షమాగుణమే మనకందరికి ఆదర్శం. ఆ విధంగా క్షమించుకుంటూ, మన్నించుకుంటూ, ప్రతి ఒక్కరి తప్పులను క్షమించుకుంటూ పోతూ ఉంటే మనలో మహిమ అనేది పెరుగుతూ ఉంటుంది. యేసయ్య మహిమలో, తండ్రి దేవుని మహిమలో మనం కూడా భాగస్వాములం అవుతూ ఉన్నాం. మనము కూడా మహిమ స్వరూపులుగా ఉంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఆ మహిమ పెరగాలి, వృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి.
పొందాలి. ఆ మహిమ మన మొత్తాన్ని కూడా ఆక్రమించాలి. అదే మహిమ యేసుప్రభు పొంది ఉన్నారు, తండ్రి దేవుడు కూడా పొంది ఉన్నారు. అందుకని మన కోసం ఇంతదాకా చేశాడు యేసుప్రభు, మన కోసం ఇంతవరకు వెళ్ళాడు యేసుక్రీస్తు. శిలువ మరణం వరకు కూడా ఆయన వెళ్ళగలిగాడంటే అది కేవలం మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్నటువంటి క్షమాపణ, మన మీద ఉన్నటువంటి ఆయన యొక్క విలువైనటువంటి జీవితం ప్రకటన. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది రెండవ ఆయుధం. ఒకటి ఆయుధం ఏంటంటే మనం మహిమను పొందటానికి, ఒకటేమో ప్రేమ, రెండోదేమో క్షమాపణ. ఈ రెండింటిని మనం తప్పనిసరిగా అనుసరిస్తూ ఉండాలా. ప్రతి క్షణం కూడా ఈ రెండింటిని ఆయుధాలుగా వాడుకొని ప్రేమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. ఇవి రెండు కూడా నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇది రెండోది. మరి మూడోది ఏంటంటే లక్ష్య సాధన. లక్ష్య సాధన. మన లక్ష్యం ఏంటి? మహిమను పొందాలా. మన లక్ష్యం ఏంటి? క్రీస్తులో ఐక్యం అవ్వాలా. మన లక్ష్యం ఏంటి? పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలా. మన లక్ష్యం ఏంటి? వెలుగొందాలా పరలోక రాజ్యంలో. దోతలతో పాటు పునీతులతో పాటు మన లక్ష్య సాధన అదే. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఇది నిరంతరమైన ప్రక్రియ, ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి క్రీడాకారులకి, ప్లేయర్స్కి, అథ్లెట్స్కి వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ విశ్వాసులకి మాత్రం రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు. చనిపోయే వరకు కూడా లక్ష్య సాధన కోసం మనం జీవించాల్సిందే, పోరాడాల్సిందే. పరలోక రాజ్యం పొందటం కోసం, మహిమను పొందటం కోసం, తండ్రి దేవునికి మహిమలో భాగస్వామ్యం అవటం కోసం ఆ లక్ష్య సాధనలో మనం నిరంతరం కూడా పనిచేస్తూ ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. చదవండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. క్రీస్తును తెలుసుకొనవలెనని ఆయన పునరుత్థానం యొక్క ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ, ఆయన శ్రమలలో పాల్గొనవలెనని మృతుల నుండి ఆయనను పోలి ఉండవలెనని మాత్రమే నా కోరిక సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానమును పొందవలననిదే నా వాంఛ, నా కోరిక, నా లక్ష్యం, అది నా ఆశ. అది పౌలు గారు అంటూ ఉన్నారు. కాబట్టి యేసుప్రభునికి శ్రమల్లో నేను పాల్గొనాలా, యేసుప్రభునికి మరణంలో నేను పాల్గొనాలా, యేసుప్రభునికి పునరుత్థానంలో నేను పాల్గొనాలా. ఆశ, కోరిక, లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం చనిపోయే వరకు కూడా పౌలు గారు పోరాడారు, అపోస్తలులు పోరాడారు, ప్రథమ క్రైస్తవులు పోరాడారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకని బిడ్డ గారా, రెండో పట్ల మనం ఒక చక్కని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటో రెండో పట్ల వాక్యం అంటే ఏంటి? క్రొత్త దివి, క్రొత్త భూమి. క్రొత్త దివి, క్రొత్త భూమి అంటే భగవంతుడు ఒక కొత్త దివిని భూమిని సృష్టించబోతూ ఉన్నాడు. దివిని భూమిని సృష్టించబోతున్నాడు. మనం చదువుతున్నాం కదా. చదవండి ఒకసారి వాక్యాన్ని. ఒక చక్కని వాక్యం అనేది రెండో పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ఏంటో రెండో పట్టణం మనం చూసేది ఏంటంటే చదవండి ఒకసారి. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇది రెండో పట్టణం. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చాలా చక్కగా ఉంటది ఈ రెండో పట్టణం. అంతటా నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూచితిని. మొదట దివియు భూమియు అదృశ్యమైపోయాయి, సముద్రము కూడా అదృశ్యమైపోయింది. అనంతరము దివ్యందలి దేవుని నుంచి పవిత్రమైన నగరమగు నూతన యెరూషలేము చూసి తిని ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రాభరణములతో వనర్చుకుని సిద్ధపడినటువంటి వధువు వలె ఉన్నది. కాబట్టి ఇక్కడ నూతనంగా రాబోయేటువంటి భవిష్యత్తు, ఆ మహిమను నేను పొందుకోవాలి. యేసయ్యతో పాటు నేను కూడా మహిమలో భాగస్తుడిని అవ్వాలి, పరలోక రాజ్యంలో నేను కూడా ఒక సభ్యుడిని అవ్వాలి అనేటువంటి వాంఛ, కాంక్ష, లక్ష్య సాధన కోసం మనం నిరంతరంగా ప్రక్రియలో మనం పాల్గొంటూ ఉండాలా. కాబట్టి ఈ లక్ష్య సాధన ప్రాసెస్లో మనం ఎప్పుడు కూడా వైదొలగకూడదు, తప్పిపోకూడదు అనే విషయాన్ని ఇక మనం గుర్తుంచుకోవాలి. ప్రియమిత్రులారా, రాబోయేటువంటి మహిమ ఎంత బాగుంటుందో, నేను పొందేటువంటి మహిమ ఎంత బాగుంటుందో, నేను చేరుకోబోయేటువంటి పరలోక రాజ్యం ఎంత బాగుంటుందో, అది వస్తే బాగుండు, తొందరగా నేను సంపాదించుకుంటే బాగుండు, నేను తొందరగా దాన్ని పొందుకుంటే బాగుండు అనే ఆశ, కోరిక, వాంఛ మనందరిలో కూడా ఉండాలని చెప్పని యేసుప్రభు ఈరోజు సువిశేషం ద్వారాగా రెండో పట్టణం ద్వారాగా మనకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా,
సోదరా. మరి ఇది మూడవ ఆయుధం భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది. మహిమను పొందాలంటే యేసయ్య పొందినట్లుగానే అలాగే యేసు ప్రభు కూడా నేను ఎప్పుడు శిలువ మరణం పొందాలా, ఎప్పుడు శిలువ సింహాసనం ఎక్కాలా, ఎప్పుడు శ్రమలు పడాలా, ఎప్పుడు బాధలు పడాలా, ఆ పాత్ర నేను ఎప్పుడు తొందరగా తాగాలా అనేటువంటి లక్ష్యం వైపే ఆయన చూపు ఉండేది. ఆయన వేసే ప్రతి అడుగు కూడా, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, చూసే ప్రతి చూపు కూడా కలువరిగిన కొండ వైపే, కపాలమనబడి స్థలం వైపే. ఎందుకంటే అది మహిమ కొండ, అది మహిమ కొండ. కాబట్టి ఆ మహిమ కొండ దగ్గరికి నేను తొందరగా వెళ్ళాలనేటువంటి ఆశ, కోరిక, వాంఛ యేసయ్యలో నిండుగా మెండుగా ఉంది. కాబట్టి ఆయన అటువైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా మహిమ వైపు అడుగులు వేస్తూ ఉండాలా, లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తూ ఉండాలా. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక నాలుగో విషయం ఏంటంటే, నాలుగవ ఆయుధము, నాలుగో మార్గము, నాలుగో ప్రక్రియ, ప్రాసెస్ ఏంటంటే మహిమను పొందడానికి నాలుగోది ఏంటంటే విజయం వైపు మనం అడుగులు పడుతూ ఉండాలి. విజయం వైపు మన అడుగులు పడుతూ ఉండాలా. అపజయం వైపు కాదు, సైతాన్ వైపు కాదు, ఈ లోకం వైపు కాదు, విజయం వైపు మన అడుగులు పడుతూ ఉండాలా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇది కూడా నిరంతరమైన ప్రక్రియే. మన మహిమను పొందడానికి, పరలోక రాజ్యాలు చేరుకోవడానికి, తండ్రి మహిమలో భాగస్వామ్యం అవడానికి ఇది కూడా నిరంతరమైన ప్రక్రియ. ఇది ఆల్వేస్ ద ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ వీ నీడ్ టు ప్రొసీడ్ ఫర్దర్ టు గెట్ గ్లోరీ అండ్ టు గెట్ విక్టరీ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, ఇక మనం చూస్తున్నాం కదా, దర్శన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. యేసు ప్రభు అంటూ ఉన్నారు, గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహించును, నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడనైతిని. గమనించండి విషయాన్ని. కాబట్టి మనమందరం కూడా గెలుపొందాలా, మనమందరం కూడా గెలుపొందాలా. దేని మీద గెలుపొందాలా? ఈ లోకం మీద గెలుపొందాలా, దాని వాంఛల మీద గెలుపొందాలా, ఈ డాంబికం మీద గెలుపొందాలా, నేత్రాశ మీద గెలుపొందాలా, సైతాన్ మీద గెలుపొందాలా, యేసు ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలా. అప్పుడు మనకి గెలుపు అనేది సాధ్యమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి గెలవటమే మన లక్ష్యం. గెలుపు వైపే మనం అడుగులు వేయాలా. ఆ గెలుపు ఏంటది? మహిమ గెలుపది, తండ్రి దేవునికి మహిమ. ఆ మహిమలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలంటే మనం విజయం వైపు అడుగులు వేస్తూ ఉండాలా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరుడు. కాబట్టి ఇక్కడ పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నాడు ఆయన? నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా విశ్వాసం నిలుపుకుంటుని, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు పందెను ముగిస్తూ ఉన్నా, నేను నా విశ్వాసం నిలుపుకున్నా. కాబట్టి నా ఈ జీవితానికి ప్రతిఫలముగా, నా ఈ జీవితానికి దేవుడు మెచ్చుకొని నాకు జీవ కిరీటాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆ జీవ కిరీటం తొందరగా నాకు వస్తే బాగుండు అని చెప్పని పౌలు గారు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు తన యొక్క లేఖల ద్వారాగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ గెలిపే సర్వస్వంగా మనం జీవించాలా, గెలిపే ఊపిరిగా మనం జీవించాలా, ఆ గెలిపే శ్వాసగా మనం జీవించాలా. ఆ గెలిపే దేవుని యొక్క మహిమ, మన యొక్క మహిమ. దేవుని మహిమలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. అదే మన గెలుపు అవ్వాలి, అదే మన విజయం అవ్వాలి. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకున్నాం. గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ దగ్గరికి ఒక యువకుడు వచ్చి నేను గెలుపొందాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ విక్టోరియస్ పర్సన్, ఐ వాంట్ టు బి ఏ ట్రయంఫెంట్ పర్సన్. నేను గెలుపొందాలా, ఏ పని చేసినా కానీ నేను ఓడిపోతున్నాను, ఏ పని తలపెట్టాక నేను ఓడిపోతున్నాను, ఏంటి ఎలా చేయాలి అని ఒక సలహా అడగటం కోసం వచ్చాడు అరిస్టాటిల్ దగ్గరికి. అప్పుడు అరిస్టాటిల్ అన్నాడు, కమ్ టుమారో అన్నాడు, రేపు రా అని చెప్పన్నాడు. మళ్ళీ ఒకడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, మళ్ళీ అన్నాడు అరిస్టాటిల్, మళ్ళీ రేపు రా అని చెప్పన్నాడు. మళ్ళీ రెండో రోజు కూడా వచ్చాడు. అప్పుడు మూడో రోజు అరిస్టాటిల్ ఈ యువకుడిని తీసుకుని ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ యువకుడి యొక్క జుట్టు పట్టుకుని నీళ్ళలోకి తీసుకెళ్ళిపోయి గట్టిగా నీళ్ళలోకి ముంచేశాడు ఆ యువకుడిని. ఆ యువకుడు నీళ్లలో తన్నుకులాడుతూ ఉన్నాడు, ఊపిరాడగా తన్నుకులాడుతూ ఉన్నాడు, కొట్టుకులాడుతూ ఉన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ యువకుడిని బయటికి లాగాడు. బయటికి లాగి అడుగుతున్నాడు, ఇప్పుడు నీకేమనిపించింది అని అడిగితే యువకుడు అంటూ ఉన్నాడు, చచ్చిపోతానేమో అని భయం వేసింది, ఊపిరి కోసం నేను పారుకుళ్ళాడా, ఊపిరి కోసం నేను కాళ్ళు చేతులు ఆడించాను, ఊపిరి నాకు అవసరమైంది అనే విషయాన్ని ఆ యువకుడు అరిస్టాటిల్ చెప్తే అప్పుడు అరిస్టాటిల్ అంటూ ఉన్నాడు, నీకు విజయం కావాలంటే, నీకు గెలుపు కావాలంటే ఆ గెలుపే నీ శ్వాసగా జీవించాలా, ఆ గెలుపే నీ ఊపిరిలాగా జీవించాలా. గెలుపు కోసం నిరంతరంగా ప్రయత్నించి, గెలుపు కోసం నిరంతరంగా ఆ గెలుపు ప్రాసెస్లో నువ్వు నిమగ్నమై ఉండు.
విశ్రాంతి తీసుకోవద్దు, రెస్ట్ తీసుకోవద్దు, గెలిపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయి, లక్ష్యంగా పోరాడని చెప్పని అరిస్టాటిల్ ఆ యువకుడికి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక వచ్చిన చదవండి. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 7, 8 వచ్చిన చదవండి, మనకు అర్థమవుద్ది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండొచ్చు, మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును, మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును, అందువలన మీరు నా శిష్యులు అవుదురు. గమనించండి, ఇక్కడ నాలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులు అవుతారు. ఇక్కడ యేసు ఏం చెప్తాడు ఇక్కడ ఏంటంటే, మీరు ప్రియులారా ఫలించుట యందు మీ ఫలము నిలిచి ఉండట యందు నా తండ్రికి మహిమ కలుగుతుంది, నా తండ్రికి మహిమ కలుగుతూ ఉంది, మీరు నా శిష్యులు అవుతారు అని యేసుప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసయ్యకి మహిమ, తండ్రి దేవునికి మహిమ, మనం ఫలించాలి. ఫలించడం అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ మహిమను పెంపొందించుకోవాలి, ఫలింపజేసుకుంటూ ఉండాలా. గాడ్స్ గ్లోరీ విత్ ఇన్ us, ఇన్ ద ఇన్నర్ సెల్ఫ్, దాన్ని మనం వృద్ధి చేసుకోవాలి, దాన్ని మనం ఫలింప చేసుకోవాలి. అందుకని ఈ 4 ఆయుధాలని భగవంతుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక ఆయుధమేమో ప్రేమ అనేటువంటి ఆయుధం, రెండవ ఆయుధమేమో క్షమాపణ అనేటువంటి ఆయుధం, మరి 3వ ఆయుధం ఏంటంటే గెలుపు వైపు మనం అడుగులు వేయాలి, 4వ ఆయుధం ఏంటంటే లక్ష్య సాధనే మన ఊపిరిగా, మన లక్ష్యంగా మనం ముందుకు సాగుతూ ఉండాలి. మరి 5వ ఆయుధం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో చూసినట్లుగా త్యాగము, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, డెడికేషన్ అది మనలో ఉండాలా. త్యాగం అనేది మనలో ఉండాలా. యేసుక్రీస్తు కూడా త్యాగపూర్తిమైన జీవితాన్ని జీవించాడు. ఆయన యేసు ప్రభు కూడా త్యాగం చేశాడు యేసుక్రీస్తు. అందుకని ప్రథమ క్రైస్తవులు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, వాళ్ళు త్యాగపూర్తిమైన జీవితాన్ని జీవించారు, వారి జీవితాన్ని ఫలంగా పెట్టారు. అందుకే పుణిత పౌలు గారు చాలా సందర్భాల్లో చక్కగా మాట అంటూ ఉన్నాడు. ఏంటది? ఏమంటున్నాడంటే ఆయన, నేను యేసు గొర్రె పిల్లని, నేను దినదినము కూడా నేను చనిపోతూ ఉన్నాను, ఈ మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా నేను అని పౌలు గారు అనేక సందర్భాల్లో తనకున్నటువంటి కష్టాలని, తనకున్నటువంటి బాధల్ని, తనకున్నటువంటి శ్రమలను గుర్తు చేసుకుని, భవిష్యత్తులో తనకు వచ్చేటువంటి బాధలన్నీ కూడా, శ్రమలన్నీ కూడా గుర్తు చేసుకుని, తోటి యూదుల నుంచి, తోటి ఇశ్రాయేలు ప్రజల నుంచి, తోటి యోధా మతానికి సంబంధించిన వారి నుంచి ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని వేదన పడ్డాడు. జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం, సువార్త ప్రచారం వ్యాపింపజేయటం కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఈ నగరం నుంచి ఆ నగరానికి, ఆ నగరం నుంచి ఇంకొక నగరానికి, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎంత సాధ్యమైతే చనిపోయే ముందే యేసయ్య యొక్క సువార్త పరిచర్య అందరికీ అందజేయాలనేటువంటి కుతూహలంతో, సంతోషంతో, జీవిత లక్ష్యంతో ఆయన గ్రామం నుంచి గ్రామానికి, ప్రాంతం నుంచి ప్రాంతానికి, నగరం నుంచి నగరానికి ప్రాణాన్ని దేవుని చేతిలో పెట్టి పరుగులు తీశాడు పేతురు గారు, అలాగే పౌలు గారు, బర్నబాసు, సిలాసులు అందరూ కూడా. కాబట్టి ప్రథమ క్రైస్తవులు కావచ్చు, ప్రథమ అపోస్తలులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రీస్తు అనుసరులందరూ కూడా వాళ్ళ యొక్క రక్తమే, వాళ్ళ యొక్క త్యాగమే క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ మతానికి పునాదిగా నిలిచింది, క్రైస్తవ మతానికి విత్తనంగా నిలిచింది. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. మొదటి పట్టణంలో కూడా మనం చూసేది అదే. ప్రియబిడ్డలారా, అపోస్తల కాలం మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో ఏంటి అది? ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అక్కడ కొద్ది నెలలు, అక్కడ కొద్ది మాసాలు ఉండి సువార్త బోధించి వారిని సంఘపేతలుగా ఎన్నిక చేసి ఒక క్రమమైనటువంటి సంఘానిగా ఏర్పాటు చేసి వాళ్ళని బలపరిచి, వాళ్ళు దృఢపరిచి, విశ్వాసంలో బలంగా ఉండండి, పటిష్టంగా ఉండండి, చెక్కు చెదరకుండా మీరు ఉండండి, జీవించండి అని చెప్పని వారిని ప్రోత్సహించాడు పౌలు గారు, అలాగే బర్నబాసులు ఇద్దరు కూడా. చదవండి ఒకసారి ఆ అపోస్తల కార్యాలే 14వ అధ్యాయము 22 వచ్చింది చదవండి. ఈరోజు మొదటి పట్టణంలో అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎక్కువ శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించారు. గమనించండి, ఇక్కడ వారిని ముందే హెచ్చరించాడు విశ్వాసుల్ని, అంత్యోకులను విశ్వాసుల్ని, యుద్ధాలను విశ్వాసుల్ని అందరూ కూడా హెచ్చరించాడు. శ్రమలు రాబోతున్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, హింసలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్త. దైవరాజ్యంలో మనం ప్రవేశించాలంటే, దేవుని మహిమలో మనం పాల్గొనాలంటే, మనమందరూ కూడా మహిమాన్వితులుగా దేవుని యొక్క మహిమలో, క్రీస్తు యొక్క మహిమలో మనం పాల్గొనాలంటే, పాల్పంచుకోవాలంటే మనము శ్రమలు పడాల్సిందే.
మన ప్రధాన యాజకుడు యేసు ప్రభులాగానే మనం కూడా శ్రమలు పడాల్సిందే, ప్రాణత్యాగం చేయాల్సిందే, మన రక్తాన్ని చిందించాల్సిందే. మీరు రెడీగా ఉండండి, సిద్ధపడండి, నిలకడగా ఉండండి, విశ్వాసాన్ని పటిష్టపరచుకోండి అనే విషయాల్ని మొదటి పట్టణంలో పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం చదవండి, మనకు బాగా అర్థమవుద్ది. సోదరులారా, ప్రతి దినమును నేను మృత్యు ముఖమును చూస్తున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు నందలి మన జీవితమున మీ యందు గమనించండి. ఇక్కడ ప్రతి దినము కూడా నేను చావును కలుసుకుంటున్నాను. మరణం నా పక్కనే ఉంది. ఈ మరణం అనేటువంటి ఈ విషయం నా పక్కనే ఉంది, నాతోనే ఉంది. ఆ మరణానికి నేను దగ్గరలో జీవిస్తున్నాను. క్రీస్తు కోసం, క్రీస్తు సందేశం కోసం, క్రీస్తు ప్రసాదించినటువంటి ఆ బహుమతి మహిమ కిరీటం కోసం నేను శ్రమ పట్టడానికైనా కానీ, నా జీవితాన్ని అంతం చేసుకోవడానికైనా కానీ, నా జీవితాన్ని ప్రాణార్పణకు ఇవ్వటానికైనా కానీ నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పని, సిద్ధంగా ఉండమని చెప్పని విశ్వాసుల్ని, అనుసరుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధనమగుచున్నదని దాని అర్థం. కాబట్టి ఇక్కడ మేము సువార్త బోధించే మేమందరం కూడా మేము మృత్యువుని మోసుకుంటూ తిరుగుతున్నాం. మృత్యువు మాలో ఉంది, కానీ జీవం మీలో ఉండాలా. డెత్నెస్ అండ్ లైఫ్ ఇన్ యూ. కాబట్టి మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్యాగాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు పొందినటువంటి త్యాగాన్ని. కాబట్టి ఇక్కడ ఇంకొక వాక్యం చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇది ఒక చక్కని పోరాటం గురించి మనం వింటూ ఉన్నాం. చదవండి ఒకసారి. కనుక ఇప్పుడు మీరు పోరాటంలో నాతో పాల్గొనవచ్చును. ఆ పోరాటము పూర్వం నుండి నేను చేయుచునే ఉన్న నా పోరాటాన్ని మీరు చూశారు కదా. నా పోరాటములో ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ విశ్వాసపు యాత్రలో, పరలోక రాజ్యాన్ని పొందటంలో, ఆ ప్రభుని యొక్క మహిమ కిరీటం పొందటంలో, మనలో దాగి ఉన్నటువంటి ఆ మహిమను వృద్ధి చేసుకోవటంలో, మనము కూడా దేవుని యొక్క మహిమలో, క్రీస్తు ప్రభుని యొక్క మహిమలో పాలు భాగస్వామైనటువంటి ప్రక్రియలో మనము కూడా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలా, శ్రమలు పడాలా. క్రీస్తు కోసం, ఆయన సందేశం కోసం మనం మహిమను పొందేటువంటి క్రమంలో మనం శ్రమలు పడాలి. త్యాగపూరితమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి. కాబట్టి క్రీస్తు పొందిన మహిమ, తండ్రి దేవుని పొందిన మహిమ మనం కూడా పొందుకోవాలని యేసయ్య మనకందరూ కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవంతుడిని చూడనటువంటి ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా యుగయుగాలుగా, తరతరాలుగా యేసుక్రీస్తే తాను ఈ లోకంలో జన్మించి, ఈ లోకంలో మరణించి, శ్రమలు పడి, పునరుత్తరమై మానవులందరూ కూడా దర్శనమిచ్చాడు యేసుక్రీస్తు. దేవుడు అంటే ఇలాగే ఉన్నాడు. నేనే భగవంతుడిని, నేనే భగవంతుని యొక్క స్వరూపము, తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పని దేవుని మహిమని మానవులందరూ కూడా చూపించాడు, వ్యక్తపరుచుకున్నాడు. బిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఆ మహిమలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలంటే ఈ 5 ప్రక్రియలు, ఈ 5 బలమైనటువంటి ఆయుధాలు, ఈ 5 ప్రాసెస్లు, కాబట్టి వీటన్నిటిని కూడా మనం సాధించుకుంటూ, వీటిని మనం ఒక ఆయుధాలుగా వాడుకుంటూ, వినియోగించుకుంటూ ముందుకు సాగితే మనం కూడా యేసయ్య మహిమలో, తండ్రి దేవుని మహిమలో భాగస్వామ్యం అవుతున్న విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియబిడ్డలారా, ప్రేమ ఒక బలమైన ఆయుధంగా, అలాగే క్షమాపణ ఒక బలమైన ఆయుధంగా, లక్ష్య సాధనే మనం మెయిన్గా పెట్టుకుని దాన్ని ఒక బలమైన ఆయుధంగా, అలాగే మన అడుగులు విజయం వైపు పడే విధముగా, అలాగే మన త్యాగాన్ని జీవించే జీవితంగా మనం మర్చుకుందాం. ఈ 5 విజయానికి 5 మెట్లు అన్నట్టుగా మనం విజయం పొందడానికి, దైవరాజ్యాన్ని పొందుకోవడం కోసం, మనం మహిమను పొందుకోవడం కోసం మనం కూడా ఈ 5 మెట్లని అనుసరించుకుంటూ క్రీస్తు మార్గం నడుచుకుందాం. దేవుడు మనందరికీ కూడా మహిమలోకి నడిపించాలని చెప్పని ప్రార్థన చేసుకుందాం. అందరూ తెల్లవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, యుగయుగాలుగా, తరతరాలుగా దేవా మనుషులకి మరుగైనటువంటి మీ దైవత్వం అనేటువంటి రూపము, దేవా మీ దివ్యత్వమైనటువంటి రూపము దేవా మానవులకు చూపిస్తున్న ప్రభా, మీ కుమారుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు
పునరుత్తరం ద్వారాగా, మోక్షరోహణం ద్వారాగా ప్రభా మానవులందరూ కూడా చూశారు తండ్రి, విశ్వాసం అందరూ కూడా చూశారు ప్రభా. మేము కూడా అదే మహిమలో పాల్గొనడానికి, అదే మహిమలో పాలు పంచుకోవడానికి యేసుక్రీస్తు మాకంటూ ఒక వాంఛ, ఒక కోరిక, ఒక దృఢమైనటువంటి లక్ష్యాన్ని మా ముందు పెడుతున్నాడు ప్రభా. మేము కూడా మీ మహిమలో పాలు పంచుకొని మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, మీ కుటుంబంలో సభ్యులుగా, వసుదైక కుటుంబంలో సభ్యులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మీ కుమారుడు యేసు ప్రభు చూపించిన మార్గంలో మేమందరం కూడా నడుచుకుంటూ ప్రేమే లక్ష్యంగా, క్షమాపణే లక్ష్యంగా, విజయమే మా లక్ష్యంగా, లక్ష్య సాధన మాకు లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకొని త్యాగపూరితమైన జీవితం జీవించుకుంటూ ఈ 5 బలమైన ఆయుధాలని మేము అవలంబించుకుంటూ ప్రతిరోజు ప్రభా, ప్రతిదినం కూడా ప్రభా, ఎల్లప్పుడూ ఈ 5 ఆయుధాలని మేము అనుసరించుకుంటూ ప్రభా మీ మహిమలో, మీ పరలోక రాజ్యంలో దేవ స్థానం సంపాదించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభా ఈ వాక్యము ద్వారాగా విని రక్షణ వైపు నడిచేటువంటి బిడ్డలందరికీ దీవించమని, ఈ వాక్యము ద్వారాగా మేలు పొందుకుంటున్నానండి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెలుగులో నడిపించమని, మహిమలో నడిపించమని, మీ యొక్క క్రీస్తు ప్రభు యొక్క నా మార్గంలో నడిపింపచేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా. ఈ వాక్యం ద్వారాగా మేలు పొందేవారిని, దీవెనలు పొందేవారిని, ఆరోగ్యాన్ని పొందేవారిని, శక్తిని పుంజుకునే వారిని, విశ్వాసం పుంజుకునే వారిని అందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, దారి తప్పి తిరిగి వాళ్ళందరూ కూడా దారిలోకి తీసుకురామని. అందరిలో ప్రభు మహిమ ఉంది, అందరిలో కూడా మహిమ ఉంది ప్రభా. కానీ మేము చేసే పనులే, మేము తీసుకునే నిర్ణయాలే, మేము వేసే అడుగులే, మేము చూసే చూపే దేవా దేవా ఈ మహిమ ప్రాసెస్ నుంచి మమ్మల్ని పక్కకు నెట్టేస్తుంది ప్రభా, సైతానికి దగ్గరగా చేస్తుంది తండ్రి. ఆ విధంగా కాకుండా మేము యోధా ఇస్కరియోతులా కాకుండా మీ అపోస్తుల్లాగా మేము పడుతూ లేస్తూ పాపం చేస్తూ క్షమాపణ అడుక్కుంటూ దేవా అడుగులు నేర్చుకునే విధంగా మమ్మల్ని నడిపించిన ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా మీ మహిమలో భాగస్వామ్య భాగ్యాన్ని మాకు దయచేయమని దేవా. మమ్మల్ని ఎంతమంది కోరుతున్నారు ప్రభా, మా కోసం ప్రార్థన చేయమని దేవా, మా కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, అందరినీ మీ కృపలో బలపరచమని, అనారోగ్యంతో బాధపడే వారు దీవించమని, వృద్ధాప్యంతో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించమని, సంతానం లేక బాధపడే వారికి సంతాన ఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించమని, ఎల్లప్పుడూ మీ కృపలో బలపరచండి. ఉద్యోగం లేక దేవా బాధపడే వారికి ఉద్యోగ అవకాశాలు ఇమ్మని దేవ, విశ్వాసంతో జీవించలేక సైతాను శోధనలకు లోనై, సైతాను బందీకరణకు లోనై ప్రభా, సైతాను సంఖ్యలు తెంచుకోలేక ప్రభా దేవా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరిని కూడా, గుడికి రాలేకపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ జీవితానికి, మీ దేవాలయానికి రప్పించమని, మీ మహిమలో వారిని కూడా భాగస్తులుగా చేయమని, వారికి కూడా ప్రభా అనేకమైన అవకాశాలు వారికి ఇచ్చి మీ మహిమలో భాగస్తులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మా మనవలన్నింటినీ కూడా మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.